శుభోదయం మిత్రులారా, అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశం అంతటా ఎంతో వేడుకగా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి ఏటా అత్యంత ఘనంగా గుంటూరు నగరపాలక సంస్థ కూడా ఒక పండుగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మన సీనియర్ ఎన్సీసీ ఆఫీసర్ అయిన వై ప్రభాకర్ గారు మున్సిపల్ అధికారుల ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్టేడియంలో సిద్ధంగా ఉన్నారు. వై ప్రభాకర్ గారు ప్రాతకాలాన్నే ఎన్సీసీ క్యాడెట్స్ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ఉత్సవంలో పాల్గొనటానికి అందరూ కూడా ఎన్టీఆర్ స్టేడియంకి చేరారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 6 పాఠశాలల్లో ఈ ఎన్సీసీ యూనిట్స్ పనిచేస్తున్నాయి. వారందరూ కూడా ఏఎన్ఓలంతా కూడా వాళ్ళ విద్యార్థుల్ని అంతా కూడా సిద్ధం చేసి పెట్టారు. పెరడ్కి సిద్ధమయ్యారు. ఈ యొక్క పెరడ్ని నిర్వహించడానికి వచ్చినటువంటి ఎన్సీసీ సీనియర్ ఆఫీసర్ వై ప్రభాకర్ గారు అరుగుండి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందరినీ ఏ విధంగా ఉండాలి, ఎలా చేయాలని. వారు గత 23 సంవత్సరాలుగా ఈ ఎన్సీసీలో పనిచేస్తున్నారు. మొదటగా పట్టాపురం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో చేశారు. ప్రస్తుతం ఇప్పుడు శ్రీమతి చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య హై స్కూల్ నందు పనిచేస్తూ ఉన్నారు. వీరు గత 15 సంవత్సరాల నుండి కూడా నగరపాలక సంస్థలో నిర్వహించే ఆగస్టు 15 మరియు జనవరి 26 రిపబ్లిక్ డే నిర్వహణ బాధ్యతలు చేపట్టి నిర్వహిస్తూ ఉన్నారు. కారాగ్రహాలు జరిగింది. ఆపరా, గ్యాప్ ఇచ్చుకో, గ్యాప్ పట్టుకో. ప్లాటూన్ కి క్లోజ్ అవ్వద్దు. గర్ల్స్ హై స్కూల్ కొంచెం జరగండి. ప్లాటూన్ మీరు నిలబడండి. గ్యాప్ పెట్టమ్మాయి. सावधान. विश्व सावधान. विश्व सावधान. One rehearsals, one full rehearsals. కొద్ది క్షణాల్లో పెరడ్ ప్రారంభం కాబోతుంది. అధికారులు వచ్చేస్తున్నారు. అరుగో మన మున్సిపల్ కమిషనర్ శ్రీ పులి శ్రీనివాసులు గారు ఐఏఎస్ ఆఫీసర్ వారు ఇప్పుడే స్టేడియంలోకి వచ్చేశారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి ప్రభాకర్ సీనియర్ ఆఫీసర్ రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే డిప్యూటీ మేయర్ గారు అయినటువంటి శ్రీమతి సజీలా గారు వారు కూడా ఈ యొక్క పెరడ్కి వచ్చేశారు. అలాగే కార్పొరేషన్ అధికారులైనటువంటి అడిషనల్ కమిషనర్ శ్రీ ఓబులేష్ గారు, డిప్యూటీ కమిషనర్స్ శ్రీ శ్రీనివాస్ గారు డి, అలాగే వెంకట కృష్ణయ్య గారు, సిహెచ్ శ్రీనివాస్ గారు వారు కూడా సార్తో వచ్చి ఉన్నారు. అక్కడ వేదిక వద్ద ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ మరియు గాంధీజీ గారికి
పుష్పమాలలు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. వారికి పుష్పాంజలి సమర్పించారు మున్సిపల్ కమిషనర్ గారైనటువంటి శ్రీ పులి శ్రీనివాసులు గారు. అందరూ ఒక్కొక్క అధికారులు వచ్చి అక్కడికి పుష్పాలు సమర్పిస్తున్నారు. డెబ్భై 76వ గణతంత్ర దినోత్సవం గుంటూరు నగరపాలక సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 26 జనవరి 1950న రాజ్యాంగ సభ ఆమోదించిన భారతదేశ మొదట రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రూపొందించారు. రాజ్యాంగపరమైన హామీలు మరియు రక్షణలను అందించే గ్రంథం అది. ఆ మహానుభావుడికి మున్సిపల్ కార్పొరేషన్కి చెందినటువంటి అడిషనల్ కమిషనర్స్, డిప్యూటీ కమిషనర్స్ మొదలగు అధికారులంతా కూడా నివాళులర్పిస్తున్నారు అక్కడ. ఆ మహానుభావుడికి రాజ్యాంగం పౌరులందరికీ కూడా ప్రాథమిక హక్కుల్ని మంజూరు చేసింది. ఈ రోజున ప్రజలంతా కూడా స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటున్నారు అంటే, తమ హక్కుల్ని సాధించుకుంటున్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చలవనే చెప్పాలి. జెండా వందనం చేయటం కోసం కమిషనర్ గారు వచ్చారు. ఇప్పుడు పెరడ్ పరిశీలించడానికి మొదలు కాబోతుంది. పెరడ్ కమాండర్గా జిఎస్ మాధవి గారు ఎస్కే బిపిఎంసి వారు కమాండర్గా వ్యవహరించారు. गुड मॉर्निंग सर, रिपब्लिक डे परेड आपके निरीक्षण के लिए हाजिर है। కార్పొరేషన్ స్కూల్స్ యూనిట్స్ని పరిచయం చేసుకోబోతున్నారు. పక్కన ప్రభాకర్ గారు వారిని తోడుకొని వెళ్తున్నారు.
తొలిగా SJRR బాయ్స్ అండ్ గర్ల్స్ 25A యూనిట్ మరియు 10 ఆంధ్ర గర్ల్స్, Good morning, sir. SKBPMC గర్ల్స్ యూనిట్, Good morning, sir. SKBPMC school reporting, sir. SGNK గర్ల్స్ యూనిట్, KSR గర్ల్స్ యూనిట్ Good morning, sir. SLK school reporting, sir. మరియు SCMPMC స్తంభాల గారు 25A యూనిట్. Good morning, sir. KSR school reporting, sir. Good morning, sir. SKBPMC school reporting, sir. रिपब्लिक डे परेड विसर्जन करने की अनुमति चाहती हूँ। परेड विश्राम बैठ जाओ। 76వ భారత గణతంత్ర దినోత్సవానికి ఇచ్చేసిన పెద్దల గౌరవ కమిషనర్ గారికి, అట్లాగే గౌరవ డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్లందరికీ పేరు పేరున, అట్లాగే అడిషనల్ కమిషనర్ గారికి, మిగతా డిప్యూటీ కమిషనర్స్ కి, ఆల్ సెక్షన్ హెడ్స్ కి, ఎస్ఐ గారికి, అట్లాగే సిపి గారికి, ఆల్ సెక్షన్ హెడ్స్ అందరికి కూడా, అట్లాగే సిఎంఓహెచ్ గారికి, అందరు ఆఫీసర్స్ కి, అందరికి స్టాఫ్ కి, ఇక్కడికి ఇచ్చేసిన పిల్లలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, అట్లాగే ఉపాధ్యాయులందరికీ నిన్నటి నుంచి బాగా కష్టపడుతున్నారు సార్. నిన్న ఈవినింగ్ నుంచి వాళ్ళందరికీ కూడా సందేశం ఇచ్చేసరిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
సోదర సోదరీమణులారా, 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు నగర ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మరియు అమరవీరులైన ఎందరో మహనీయులకు ఈ సందర్భంగా నా జోహార్. మన నగరపాలక సంస్థకు చెందిన కొండ వెంకటపయ్య పంతులు, నడింపల్లి నరసింహారావు, ఎస్విఎల్ నరసింహ, ఉత్తవ లక్ష్మీనారాయణ, వావిలాల గోపాల కృష్ణమూర్తి, మేడూరు నాగేశ్వరరావు, కల్లూరి చంద్రమౌళి, ఏక ఆంజనేయులు, పోలిశెట్టి హనుమయ్య గుప్తా, పున్నయ్య, మాచరాజు వెంకటప్పయ్య మరియు పావులూరి శివరామకృష్ణయ్య స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలు సేవలు చేశారు. వారికి కూడా ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నా. కమిషనర్ గారి చేతుల మీదుగా ఎన్సీసీ ఆఫీసర్స్ కి సన్మానం జరుగుతోంది. మాధవ్ గారు నెక్స్ట్ నాగార్జున గారు, అంజీబాయ్ గారు, తర్వాత శిరీషరాణి గారు, నెక్స్ట్ నాగజ్యోతి గారు, ఇప్పుడు పోస్ట్ ఆఫీసర్ ప్రభాకర్ గారికి గౌరవ పెద్దలు కమిషనర్ చేతుల మీదుగా సన్మానం. నిన్నటి నుంచి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా భుజాల మీద వేసుకొని చేస్తున్నారు సారు, అట్లాగే మాధవ్ గారు, టీం అందరూ కూడా. ఇప్పుడు మన సిబ్బందికి రెడీ చేసుకోండి. మున్సిపల్ కార్పొరేషన్ విద్యార్థిని. ఈ అమ్మాయి మన ఇంటర్నేషనల్ కూచిపూడి దాంట్లో ది బెస్ట్ గోల్డ్ మెడలిస్ట్ సాధించి 10 దేశాల సర్టిఫికెట్లు ఆ అమ్మాయికి అందజేస్తున్నారు. ఆ అమ్మాయిని కమిషనర్ గారు ఇప్పుడు ఘనంగా సన్మానించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ రిపబ్లిక్ పేడ్ చాలా చక్కగా నిర్వహించారు. దీనికి నగరపాలక సంస్థ అధికారులంతా కూడా వారిని ఆశీస్సులు అందజేసి అధికారులతో కమిషన్ గారితో చక్కగా అందరూ కూడా 6 యూనిట్ల వాళ్ళు కూడా గ్రూప్ ఫొటోస్ తీసుకోవడానికి సార్ కమిషనర్ గారు అనుమతించారు. అందరూ సంతోషంగా అధికారులతో గ్రూప్ ఫోటోలు దిగారు. నా మిత్రులు మరియు శ్రేయోభిలాషి సహోద్యోగి ఎన్సీసీ సీనియర్ ఆఫీసర్ అయిన శ్రీ వై ప్రభాకర్ గారికి ఈ వీడియో నా చిరు కానుకగా అందిస్తున్నాను. ధన్యవాదాలు.